రైతాంగం అంతా కూడా రెయిన్ గన్స్ కానీ ఏదైతే పైప్స్ కానీ అట్లాగే స్ప్రింక్లర్స్ కానీ అట్లాగే ఎక్కడైతే ఆయిల్ ఇంజిన్స్ కానీ అవన్నీ కూడా మరి ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రైతాంగానికి ఎక్కడ ఏది అవసరం అనుకుంటే అక్కడ ఇవ్వటానికి దగ్గర రెయిన్ గన్స్ 5034 రెయిన్ గన్స్ అందుబాటులో ఉన్నాయి. అట్లాగే స్ప్రింక్లర్స్ 5658 ఈ స్ప్రింక్లర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆయిల్ ఇంజిన్స్ 3771 అందుబాటులో ఉన్నాయి. మొత్తం పైప్స్ కూడా 3,38,000 పైప్స్ ఎక్కడైతే అందుబాటులో ఉంచాలి రైతాంగానికి, ఎక్కడ కూడా రైతాంగం ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని మొత్తం ముఖ్యమంత్రి గారు జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని మరి ఎలక్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర రైతాంగం కానీ ప్రజలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అంతా కూడా ప్రతి వారం కూడా ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఏ ప్రాజెక్టులో ఎంత నీళ్ళు ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఆ సమాచారం అంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆల్మట్టి కూడా ఇవాళ 43 టీఎంసీలు ఆల్మట్టికి వచ్చాయి. ఇన్ఫ్లోస్ 33,000 క్యూసిక్లు ఉన్నాయి. శ్రీశైలంలో 29 టీఎంసీలు ఉన్నాయి. తుంగభద్రలో 42 టీఎంసీలు ఉన్నాయి. 7,600 క్యూసిక్ల నుంచి రాబోయే 2 రోజుల్లో 30,000 క్యూసిక్లకి వరద ప్రవాహం పెరగబోతూ ఉంది. తప్పకుండా బోర్డు సమావేశం కూడా 17 పెట్టుకొని ఇమీడియట్గా మనకు ఆ వాటర్స్ రిలీజ్ చేసినట్టయితే మనకు కూడా మనం ఉన్న నీళ్ళని ఇమీడియట్గా కిందకు పంపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 11వ తారీఖు జరిగే బహిరంగ సభకి పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి కూడా మరి ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు మొత్తం అందరూ ఇక్కడికి వస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్న అన్యాయం కానీ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 18 అంశాల సాధన కోసం ఏదైతే మనం ధర్మ పోరాటం చేస్తూ ఉన్నామో అదేవిధంగా వెనకబడ్డ జిల్లాలకి ఇచ్చిన నిధుల్ని ఏ విధంగా లాక్కొని అన్యాయం చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు. క్లియర్ కట్గా బీజేపీ డైరెక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ డైరెక్షన్లో నడుస్తున్నారు. వాళ్ళ ఏకైక ఎజెండా అభివృద్ధిని అడ్డుకోవాలి. రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రజలకి తప్పుదోవ పట్టించడానికి నోటికి ఏదొస్తే అది అబద్ధాలు ఆడుతున్నారు. మీ ఎవరైనా సరే ఈ ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చింది, అనంతపురం జిల్లా భూముల రేట్లు పెరిగాయి, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి, గొల్లపల్లి రిజర్వాయర్ కృష్ణనీళ్ళు వచ్చినాయి, పేరూరు భైరవాంతిప్ప ప్రాజెక్టులు టెండర్లు అయ్యాయి, మేమందరం కూడా బాగుపడబోతున్నాం, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుందని ఒక్కడ జిల్లాలో మాట్లాడా ప్రతిపక్షాలు.